అంటుంది. ఇప్పటి వరకు చర్చిస్తున్నట్టు ఊహాగానాలకు పరిమితమైనటువంటి రాజీవ్ వ్యవహారంపై అధికారికంగా ప్రకటన వచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? నాగరాజు, ఇప్పటిదాకా ఉన్నటువంటి వార్తను ధృవీకరిస్తూ రాజ్భవన్ నుంచి మనకు అధికారికంగా సమాచారం అందింది. రాజ్భవన్ నుంచి మనకు ఒక SMS రూపంలో సమాచారం వచ్చింది. ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్, ద గవర్నర్ హ్యాస్ కన్సెంటెడ్ టు డ్రాప్ డాక్టర్ టి రాజయ్య from the Council of Ministers for Medical and Health with immediate effect. ముఖ్యమంత్రి కోరిక మేరకు, ముఖ్యమంత్రి అందించినటువంటి సమాచారం మేరకు రాజయ్యను మంత్రివర్గం నుంచి తప్పిస్తున్నట్లు రాజ్భవన్ అధికారిక సమాచారాన్ని వెల్లడించింది. కొద్దిసేపటి క్రితం మంత్రి హరీష్ రావు, తలసాని ఇద్దరు కూడా రాజ్భవన్ కు వెళ్లి ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి సమాచారాన్ని రాజ్భవన్ గవర్నర్ కు చేరవేశారు. వెంటనే సీఎం సూచన మేరకు మంత్రివర్గం నుంచి రాజయ్యను తప్పిస్తున్నట్లు కూడా రాజ్భవన్ వర్గాలు మనకు సమాచారాన్ని అందించాయి. ఏదేమైనా మనం ఇందాక నుంచి చెప్పుకుంటున్నట్లు ఏదైతే అవినీతి ఆరోపణల మీద మంత్రి రాజయ్యను, డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి రాజయ్యను మంత్రివర్గం నుంచి తప్పిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. గత 3 రోజులుగా అనేక చర్చలు జరిపిన తర్వాత సీఎం కేసీఆర్ ఈ సంచలన నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే మరో దళిత నేత, అదే సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి కడియం శ్రీహరిని కూడా ఈ రోజే మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్లు మనకు ఖచ్చితమైన సమాచారం అందుతుంది. ఏదేమైనా కూడా గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ప్రచారం నేపథ్యంలో ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి కూడా సమాచారాన్ని తెప్పించుకున్నటువంటి సీఎం కేసీఆర్ ఎట్టకేలకు రాజయ్యను తన క్యాబినెట్ నుంచి తొలగిస్తూ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి. దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఇద్దరు మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ద్వారా రాజ్భవన్ కు పంపినటువంటి సీఎం కేసీఆర్ దానికి ఆమోద ముద్ర వేయించుకున్నారు. ఆ ఆమోద ముద్ర మేరకు గవర్నర్ కొద్దిసేపటి క్రితం అధికారిక ప్రకటన కూడా వెలువరించారు. తప్పిస్తూ శ్రీకాంత్, ఇలా వడివడిగా జరిగినటువంటి నిర్ణయాలు, దీనికి సంబంధించినటువంటి అవుట్పుట్ కి సంబంధించి ఏ విధంగా మనం భావించాలి? ఖచ్చితంగా నాగరాజు, ఎందుకంటే గత కొద్ది రోజులుగా, అంటే ప్రతి సందర్భంలో సీఎం కేసీఆర్ చెప్తూ వస్తున్నారు, అవినీతికి ఆస్కారం లేని తెలంగాణను నిర్మిస్తాం. తన కుటుంబ సభ్యులు, తన ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా ఎవరైతే అవినీతికి పాల్పడితే వారిని జైల్లో కూడా పెట్టిస్తానని అనేక సార్లు చెప్తూ వచ్చారు సీఎం కేసీఆర్. కానీ జరుగుతున్నటువంటి ప్రతి పరిణామాలు, గత కొద్ది రోజులుగా వైద్య ఆరోగ్య శాఖలో తీవ్రమైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. నేరుగా డిప్యూటీ సీఎం గా ఉంటూ వైద్య ఆరోగ్య శాఖను పర్యవేక్షిస్తున్నటువంటి రాజయ్యతో పాటు ఆయన పేషీ మీద, అలాగే వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి అధికారుల మీద, వైద్య ఆరోగ్య శాఖలో గత 6-7 నెలల్లో జరిగినటువంటి ప్రతి నియామకం వెనుక, అలాగే ప్రతి ఒప్పందం వెనుక కూడా అనేక లక్షల కోట్లు చేతులు మారినాయన్న ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా మొత్తం అన్ని నిర్ణయాలను తవ్వేతీస్తూ ఇంటెలిజెన్స్ నివేదిక ఇస్తే, ఇంటెలిజెన్స్ నివేదిక కూడా ఈ పరిణామాలను ధృవీకరిస్తూ సీఎం కేసీఆర్ కు నివేదిక ఇచ్చినటువంటి సమయంలో దళితుడిగా ఉన్నటువంటి రాజయ్యను తప్పించేందుకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇటు మంత్రివర్గంలోని సహచరులకు, అలాగే ఉద్యోగులకు, మిగిలిన వారికి కూడా ఒక ఖచ్చితమైన సిగ్నల్ ఇవ్వాలి, అవినీతిని సహించమన్న సిగ్నల్ ను ఖచ్చితంగా పంపించాలి అన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. తన నిర్ణయాన్ని, అంటే దళితులకు సరైన ప్రాతినిధ్యం ఇస్తామనే సిగ్నల్ పంపించడం కోసమే శ్రీకాంత్ అప్డేట్స్ అందించినందుకు.